మేడం, మీరు మోర్ ఆఫెన్ చేసే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మీరు 13 years నుండి డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఇనీషియల్గా వీ యూస్ టు సీ లైక్ మోర్ డెంటల్ క్యావిటీస్, వాటిని నెగ్లెక్ట్ చేసి వెరీ లేట్గా వస్తే వీ యూస్ టు లైక్ టీత్ రిమూవల్ స్టేజ్కి వెళ్ళడం అట్లా ఉండేది. ఇప్పుడు లైక్ మోర్ ఫ్రీక్వెంట్గా టీత్కి సరౌండింగ్ ఉన్న గమ్స్ కానీ దాని బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే సరౌండింగ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ టీత్ పైన ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. వై ఇస్ ఇట్ సో అని మనం చూసుకుంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. Few examples I want to tell. We saw multiple patients with the age very less, like 27 నుంచి 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రీవియస్గా ఈ ప్రాబ్లం ఉండడం తక్కువ ఉంది, గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బట్ నౌ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు ఐటీ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, స్లీపింగ్ ప్యాటర్న్ చేంజెస్, వాటి వల్ల ఉన్న హార్మోనల్ చేంజెస్ ఎఫెక్ట్స్ అంతా మనకి టీత్ సరౌండింగ్ ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. అండ్ మెనీ పీపుల్ గమ్ బ్లీడ్ అయినా కూడా వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. టీత్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకోండి, క్యావిటీ వస్తే యూ విల్ గెట్ సో మచ్ పెయిన్. ఆ పెయిన్ సఫరింగ్ తట్టుకోలేకైనా దే విల్ విజిట్ ద డెంటిస్ట్. బట్ గమ్ రిలేటెడ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్కి అంత పెయిన్ ఉండదు. సో ఇనీషియల్గా గమ్ బ్లీడ్ అవుతుంది. వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే గమ్ బ్లీడ్ని కూడా దే నెగ్లెక్టెడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. అంత పెయిన్ లేదు కదా అని దాన్ని దే టుక్ ఇట్ ఈజీ అనమాట. తర్వాత టీత్ మూవ్మెంట్ అయిపోయింది, పళ్ళు కదులుతున్నాయి ఆ ఏజ్లోనే అనేసరికి దే ఫెల్ట్ ఇట్ వరీ, అప్పుడు అప్రోచ్ అవుతున్నారు. సో వెన్ వీ టుక్ దేర్ లైఫ్ స్టైల్ హిస్టరీ ఆర్ మెడికల్ హిస్టరీ తీసుకుంటే ఆ ఏజ్కి వాళ్ళకి డయాబెటిక్ ఉండడం, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల యువర్ మౌత్ యాజ్ అ మిర్రర్ ఆఫ్ యువర్ బాడీ. సో ఆ చేంజెస్ అన్నీ మీకు సపోర్టింగ్ స్ట్రక్చర్ మీద కనిపిస్తున్నాయి. అండ్ దే ఆర్ ఆస్కింగ్ లైక్ గమ్ బ్లీడింగే కదా నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. గమ్ బ్లీడింగ్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. యూ థింక్ లైక్ మీ కంట్లో నుంచి రక్తం వస్తుంది, విల్ యూ నెగ్లెక్ట్ దట్? మన స్కిన్కి దెబ్బ తగిలి బ్లీడ్ అవుతుంది, దాన్ని నెగ్లెక్ట్ చేస్తామా? సేమ్ అలానే గమ్ బ్లీడింగ్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. గమ్ బ్లీడింగ్ అవుతుందంటే దెర్ ఇస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ ఉంది అక్కడ. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే థింక్ లైక్ ఆ బ్లడ్ వెజల్ వన్స్ ఓపెన్ అయి బ్లీడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆ బ్యాక్టీరియా విల్ గో ఇన్ టు యువర్ బ్లడ్. సో ఆ బ్లడ్ నుంచి సిస్టమిక్గా మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి కదా, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ హార్ట్, మజిల్స్, పంపింగ్, ఎవ్రీథింగ్. సో సిస్టమిక్గా ఎవ్రీడే బ్యాక్టీరియా మనకి బ్లడ్లోకి వెళ్ళి ఇట్ ఈస్ టచింగ్ ఆల్ ఆర్గాన్స్ ఆఫ్ యువర్ బాడీ. సో అది నెగ్లెక్ట్ చేయకూడదు అంటే మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేస్తాము, బట్ ఐ మోర్ ప్రిఫర్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్కి వెళ్ళండి. సో గివ్ యువర్ టైమ్ టు యువర్ బాడీ అండ్ మీ ఫ్యామిలీకి. ఆ స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్కి కొంచెం దూరంగా ఉంటే సో ఈ ప్రాబ్లమ్ స్టేజ్లోకి వెళ్ళడం తగ్గుతుంది. వన్స్ ప్రాబ్లం వచ్చాక గమ్ సర్జరీస్, ఫ్లాప్ సర్జరీస్ అని లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం ఇప్పుడు. కీప్ ఆన్, దోస్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్. సో ద మెయిన్ రీజన్ ఈస్ వన్ ఈస్ హెరిడిటరీగా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇప్పుడు కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నప్పుడు హౌ మచ్ యువర్ ఎర్న్ ఈస్ వరకు ఎవరికి ఇస్తారు అదంతా?